నా పేరు కే సాయి లక్ష్మణ్. నేను 8th క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నాను. నేను రోజు 2 గంటలు ధ్యానం చేస్తాను. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట. పొద్దున నేను పిరమిడ్కి వచ్చి ధ్యానం చేస్తాను. సాయంత్రం నేను రాత్రి కూర్చొని నేనే క్లోజ్ చేసి వెళ్తాను. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ఇక్కడ వైబ్రేషన్స్ బాగుంటాయి. నేను 2002లో మెడిటేషన్లోకి వచ్చాను. అది మా డాడీ ద్వారా. మా డాడీ మా మమ్మీకి నేర్పించాడు. అయితే మా మమ్మీ నన్ను రోజు ఇక్కడికి తీసుకొచ్చి చేయించేది. నేను మా క్లాస్లో అందరికీ ధ్యానం చెప్తాను. రోజు మా సార్ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి వెళ్తారు. స్టడీ హౌస్లో మాకు పావుగంట ధ్యానం చేయిస్తారు. ఇక్కడ నాకు ఈ ధ్యానం చాలా మేలు చేసింది. నేను చదువులో ఫస్ట్ వస్తాను. మెడిటేషన్ చేయడం వల్ల నాకు కాన్సంట్రేషన్, మెమరీ పవర్ పెరిగాయి. క్లాసులో అందరికంటే ముందు నేనే నిలబడుతున్నాను ప్రతి దాంట్లో. ఇంతవరకు ఒక్క మెడిసిన్ కూడా నేను వాడలేదు అసలు. సో స్టూడెంట్స్ అందరూ మెడిటేషన్ చేయాలి, క్లాస్లో ఫస్ట్ రావాలి. అందరూ ఫస్ట్ వస్తారు. ఆరోగ్యం మంచిగా ఉంచుకోవాలి. మా స్కూల్కి ఒకసారి వచ్చారు, పిరమిడ్ సారు. అయితే అందరినీ కలిసి 200 మెంబర్స్ స్టూడెంట్స్ అందరినీ కలిసి మెడిటేషన్లో కూర్చోబెట్టారు. అప్పుడు నా తల బాగా బరువెక్కింది. అయితే లేవాలనుకున్నాను, లేవనీలా. అయితే తర్వాత సార్ లేపమన్నప్పుడు అప్పుడు లేచాను. అప్పుడు నా కాళ్ళు రోజు సైకిల్ తొక్కి నొప్పి పుట్టేవి. అప్పుడు నొప్పి పోయింది. మళ్ళీ ఈజీగా సైకిల్ తొక్కగలుగుతున్నాను. పిరమిడ్ కింద ధ్యానం మామూలు ధ్యానం కంటే 2 రెట్లు గొప్పది. అందుకే పిరమిడ్కి ధ్యానం నేర్చుకోవాలి. ఒకసారి నా కంటికి కురుపు వచ్చింది. కళ్ళు మొత్తం ఎర్రగా అయింది. అయితే మేము అప్పుడు ఇక్కడే ఉంటున్నాము. అయితే మా మమ్మీ రోజు తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టేది. నన్ను రాత్రి పడుకోబెట్టేది. నాకు 5 రోజుల్లో తగ్గిపోయింది అది. ఒకసారి నాకు యాక్సిడెంట్ అయింది. అయితే అందరూ హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే మా డాడీ ఇంటికి తీసుకెళ్ళి ఒక చిన్న పిరమిడ్ తెచ్చాడు. ఆ పిరమిడ్కి రోజు కూర్చొని ఇంటి దగ్గర ధ్యానం చేస్తూ మెడిటేషన్ చేస్తూ నిద్రపోతూ దాని కిందనే ఉన్నాను. అది నాకు 10-15 రోజుల్లోనే తగ్గిపోయింది. దీన్ని పరిచయం చేస్తున్న పత్రి సార్కి నా నమస్కారాలు తెలుపుతున్నాను.